అండ్ ఈరోజు నేను మీకు చెప్పబోయే స్టోరీ పేరు వచ్చేసి గోల్డెన్ హార్న్స్ అనమాట. సో బేసిక్గా స్టార్టింగ్ కథలానే ఇది ఒక అబ్బాయి అమ్మాయి ఉంటారు. వాళ్ళిద్దరూ బాగా డబ్బు ఉన్న వాళ్ళు బేసిక్గా. అండ్ వాళ్ళు చదువుకునే కాలేజ్లోనే పరిచయం అవుతుంది. అండ్ వాళ్ళకి పెళ్ళి అవుతుంది. అండ్ వాళ్ళిద్దరికి ఒక బాబు పుడతాడు అనమాట. వాడి పేరు హిరణ్య అని పెడతారు. అండ్ వాళ్ళ ఫాదర్స్ ఒకరొకరుగా చనిపోవడం వల్ల వాళ్ళ బిజినెస్ని వీళ్ళు టేక్ ఓవర్ చేయాల్సి వస్తుంది. ఆ పిల్లాడు 5 years ఏజ్ అప్పుడు అనుకుంటా అలా వాడిని చేసేస్తారు అనమాట. అంటే ఉంటారు సర్వ్ చేయడానికి వాడికి, బట్ వాడు లోన్లీగా ఫీల్ అవుతూనే ఉంటాడు. అండ్ ఒకరోజు వీడు ఒంటరిగా మాట్లాడడం చూసుకొని వాళ్ళ అమ్మ నాన్న ఏమనుకుంటారంటే అంటే కాషియస్గా ఉంటారు కదా. సో వీడికి పిచ్చేమైనా ఎక్కిందేమో అని చెప్పేసి పట్టుకుని వెళ్తారనమాట హాస్పిటల్కి అలా. సో అలా వాడి 12 years ఏజ్ అప్పుడు అనుకుంటా, మేబీ 12-13 అలా. సో వీడికి ఇన్సోమ్నియా అనే డిసీజ్ వస్తుంది అని చెప్తాడు డాక్టర్. అంటే రాత్రిపూట్ల నిద్ర పట్టకపోవడం అలా అన్నమాట. సో అలా అయ్యాక వీడిని కంప్లీట్గా ఇంకా హాస్పిటల్లోనే ఉంచడం జరుగుతుంది. సో వీడికి 25-27 అలా వస్తుంది ఏజ్. 27 వచ్చేటప్పటికి మనవాడికి జీవితం మీద విరక్తి పుట్టేస్తుంది అనమాట. విరక్తి పుట్టేసి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటాడు. సో వీడికి ఆల్రెడీ హై డోసేజ్ ఇస్తారు పడుకోబెట్టడానికి, అనస్థీషియా. వీడు ఏం చేస్తాడంటే హాస్పిటల్ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు అనమాట డోసేజ్ ఇచ్చాక. సో వీడు అది ఇచ్చారని కూడా వీడికి తెలియదు. వీడు ఏం చేస్తాడంటే అలా రోడ్ మీద అంటే నిరుజ్జీవులుగా, అంటే సమ్ లైఫ్లెస్ లాగా తిరుగుతూ ఉంటాడు. ఒక దగ్గర ఒక అమ్మాయిని ఒక 4 ఫాలో అవడం చూస్తాడు అనమాట. వీడు ఏం చేస్తాడంటే ఆ 4 ముందుకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి వీడిని ఆ 4 కొట్టేస్తుంటే అమ్మాయి పోలీసులకు ఫోన్ చేస్తుంది. పోలీసులు వచ్చేసి వచ్చేలోపు 4 పాడిపోతారు. అమ్మాయికి అడుగుతారు ఈ పోలీసులు అనమాట, ఎవరు అబ్బాయి అంటే, సో నాకు తెలిసిన వాడు అని చెప్పేసి ఇతన్ని ఫ్లాట్ కార్డ్ దించేసి రేపు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారు. అండ్ వీడు అంటే బాగా దెబ్బలు తినేసి ఉంటాడు. అమ్మాయి యాక్చువల్లీ సో హాస్పిటల్లోనే పనిచేస్తుంది, అంటే వీడు అడ్మిట్ అయిన దగ్గర కాదు కాకపోతే. అండ్ వీడికి ట్రీట్మెంట్ చేసి మార్నింగ్ మనం లేచేటప్పటికి ఒక కాఫీ ఇస్తుంది అనమాట. సో కాఫీ ఇచ్చేసరికి వీడు షాక్ అవుతాడు, అంటే వాళ్ళ పేరెంట్స్కి మళ్ళీ దొరికిపోయినా తప్పించేసుకోనని. సో వీడు అమ్మాయిని ఫస్ట్ నమ్మడు అనమాట. సో వాళ్ళ పేరెంట్స్ సెర్చ్ చేశారేమో ఇలా అనుకుంటాడు. అండ్ సో వీడు డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు, నువ్వెవరు, నేను నీకు తెలుసా, అది ఇది అని. సో అమ్మాయి అంటే నువ్వు నన్ను ఎందుకు కాపాడావు, నన్ను అబ్బాయిని అడుగుతాడు. అయితే నేను నిన్ను ఎక్కడ కాపాడావు, నువ్వే నన్ను కదా కాపాడావు అంటాడు అనమాట అమ్మాయి. ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే, సో హిరణ్య బేసికలీ హిరణ్య ఏమో లైక్ నేను వాళ్ళ 4 ముందు వెళ్ళింది నేను చచ్చిపోవడానికి, నేను కాపాడడానికి కాదని చెప్తాడు. ఎనీవే నాకు పోలీసులకు ఫోన్ చేయడానికి టైం దొరికింది కదా అని చెప్తుంది. సో అలా వీడు నమ్మడు బేసిక్గా. అంటే వీడు బయటకు కూడా వెళ్తాడు అనమాట. ఎక్కడ అంటే ఆల్రెడీ టీవీలో చూస్తాడు వీడి ఫోటో వేసి వెతుకుతున్నట్లు. కాకపోతే వీడు అప్పటికే జుట్టు ఫుల్గా పెంచేసి ఉంటాడు. సో కొంచెం గుర్తుపడడం కష్టమై ఉంటుంది అమ్మాయికి కూడా. సో వీడు కూడా ఫోన్లో హైడింగ్ స్పాట్ దొరికింది అనుకొని సో అమ్మాయి దగ్గర ఉండిపోవడానికి ప్రయత్నిస్తాడు. సో ఇది part 1 అనమాట. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూస్తాం.